ఈనాడు అలిష్యని మనస్సును కూడా లేవనెత్తుతున్న దేవుడు, తన కృపతో కరుణిస్తున్న దేవుడు. ఎన్నో ఉంటాయి. తన ఉన్నోళ్ళు ఉన్నారు, లేనివాడు ఉన్నారు. ఏదేమన్నా కానీ క్రీస్తు లేకపోవటం వల్ల ఈనాడు దుఃఖాకాంతలు ఎదురు అనేకులు ఉన్నారు. అందుకే నీ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య సన్నిధిలో దొరుకుతుంది. యేసయ్య సన్నిధిలో. నా మనసు బాగలేదు అందుకే నేను చర్చకి వెళ్ళలేదంటారు. నా మనసు బాగలేదు అందుకే ఆ మీటింగ్ రాలేదంటారు. ఎందుకు రాలేదంటే వలాని వాళ్ళు అంటే వారి మనసు బాగలేదట. బాగలేదు గనకనే ప్రభు సన్నిధికి పరిగెత్తు. బాగలేదు కనుక పరిగెత్తితే ప్రభు సన్నిధిలో ఇది దేవు ఈ లైపోకులు ప్రవేశించి ప్రభు తట్టు చూస్తుంటే నీకు తెలియకుండా నీ మనసులో సంతోషం కలిగిస్తాడు ఆయన. కుటుంబంతో సంతోషంగా సహాయం చేసేవాడు నా ప్రియ సహోదరి సోదర. ఆనందపజేసే దేవుడు ఆయన హర్షిస్తాడట. మనం సహాయం చేయటకు హర్షిస్తున్నాడు. మన వైపు మల్లుకుంటున్నాడు, మన తట్టు చూస్తున్నాడు గనక ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సంబంధిత ఈ వాక్యం అన్న మా సహోదరి సోదర, పరిశుద్ధ పొందిన గురించి యెహోవాను బట్టి ఎవరు హృదయపూర్వకంగా ఉల్లాసించెదరు. యెహోవాను బట్టి హృదయపూర్వకంగా చేసేదరు. యెహోవాను బట్టి ఎవరు ఉల్లాసించెదరు. నిత్యం దేవుడు వాగా ఆనందపజేట్టుకొని ఇష్టపడుతున్నాడని ప్రభు